ఇక్కడ చూస్తున్న ఈ మామిడి చెట్టు ఆర్గానిక్ మామిడి చెట్టు. దీనికి ఓన్లీ వాటర్ తప్ప మిగతా ఎరువులు కూడా అయితే ఏమీ వేయము. అయినా కూడా ఈసారి మంచిగా కాపు అయితే చాలా బాగా వచ్చింది. వీటిని కోసి వీటిని మేము మక్కబెట్టాము. చూడండి ఎంత బాగా అయితే పండాయో. న్యాచురల్గా అయితే బయట మనకు దొరికేటివన్నీ వచ్చేసి వాళ్ళు పొగ పెట్టి లేకపోతే ఏదైనా కెమికల్స్ వేసి పండిస్తారు, ఇథనాల్ అలాంటివి వేసి. మేమైతే ఇలా కోసిన పంటలు వచ్చేసి ఒక బాక్సులో పెట్టి ఆ బాక్సులో కొంచెం గడ్డి వేసుకొని పండించాము. చూడండి ఎంత బాగా పండాయో. ఇలా న్యాచురల్గా పండించిన పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పళ్ళు ఆల్రెడీ మనకు ఫ్యాక్స్ ఛానల్లో ఆల్రెడీ చూసి ఉన్నాము. మామిడి పండ్లు మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి, తర్వాత మన చర్మాన్ని గ్లోగా ఉంచుతాయి. ఈ హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఏమైనా మన చెట్టులో కాసిన పండ్లని మనమే మొక్క పెట్టుకొని దాన్ని పండించుకొని తింటే చాలా హెల్త్కి బాగుంటుంది. తర్వాత మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పండ్లు ఇలా పండును చూసి మాకైతే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఎప్పుడు కూడా మా మార్కెట్లో వేరే విధంగా పండించే పండ్లు అయితే అన్నీ కూడా చాలా పసుపు కలర్లో చాలా ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం న్యాచురల్గా పండించిన వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నేనైతే చూడండి దీన్ని తినడానికి అయితే కడుగుతూ ఉన్నాను. ఇది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉందన్నమాట. ఈ పండు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ పండు. దీన్ని తింటాను, దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. చూడండి, దీన్ని చూస్తుంటే అసలు సూపర్ అనిపిస్తూ ఉంది నాకైతే. దీన్ని తింటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తిన్నాక చెప్తాను అనమాట. నేనైతే కొంచెం టేస్ట్ చేసి చూశాను. ఎక్సలెంట్గా సూపర్గా ఉంది. అసలు మన ఇంట్లో పండించుకున్న పండ్లని న్యాచురల్గా పండించుకొని తింటే ఆ కిక్కు చాలా బాగుంటుంది అన్నమాట.